సామాజిక బాధ్యతలో భాగంగా ఈ రోజు నంద్యాల అకాడమీ మరియు రామప్ప అకాడమీలో గల ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న 30 మంది విద్యార్థులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమం రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ విజయ్ చంద్ర రెడ్డి మాట్లాడుతూ ఒక యూనిట్ రక్తదానంతో ఒకరి ప్రాణం కాదు 3 ప్రాణాలు నిలబెట్టొచ్చన్నారు. నంద్యాల అకాడమీ డైరెక్టర్ ఐలి వంశీకృష్ణ మాట్లాడుతూ రక్తదానం ఒక సామాజిక బాధ్యతన్నారు. ఆ తర్వాత స్వచ్ఛందంగా పాల్గొన్న విద్యార్థులను అభినందించారు. రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రామప్ప అకాడమీ డైరెక్టర్ ఐలి చంద్రమోహన్ గౌడ్, పెద్ది వెంకట నారాయణ గౌడ్, పొట్లపల్లి శ్రీనివాసరావు, పి శ్రీనివాస్, జి శ్రీనివాస్, డాక్టర్ మోహన్ రావు, అశోక్, శివాజీ, నవీన్ భారత, రాజు తదితరులు పాల్గొన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ వారు అడగడంతోనే మన విద్యార్థులందరూ కూడా ఉత్సాహంతో రక్తదానం అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పదని విద్యార్థులు ఏఎల్పి, ఆర్ఆర్బి, బ్యాంకింగ్, అదేవిధంగా కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగానికి ప్రిపరేషన్ అవుతున్న నిరుద్యోగులు ఈరోజు వారి కోసం తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం రక్తదాన కార్యక్రమాన్ని 31 జనవరి ఈ రోజున ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ చందర్ గారు, అదేవిధంగా పెద్ది వెంకటనారాయణ గౌడ్ గారు వైస్ చైర్మన్ విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ రక్తదానం ఇస్తున్నటువంటి విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మా సంస్థ తరఫున విద్యార్థులందరికీ కూడా మరి ఎప్పుడు సంవత్సరంలో 4 సార్లు లేదా 3 సార్లు ఖచ్చితంగా ఇస్తామని వాళ్ళు కోరడం కూడా జరిగింది. విద్యార్థులకి ఎవరైనా రోడ్ యాక్సిడెంట్ అయిన వాళ్ళకి కావచ్చు, బ్లడ్ సెల్స్ తగ్గిపోయిన వాళ్ళకి కావచ్చు, మా వంతు కృషిగా ప్రతి సంవత్సరం జనవరి మాసంలో, మార్చి మాసంలో డైరెక్టర్ నంద్యాల అకాడమీ అండ్ ప్రెసిడెంట్ 2023 చేసే వరంగల్ కాకతీయ. సామాజిక బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిలో ఒకటి ఉండాలనే ముఖ్యమైన సందేశంతో మన నంద్యాల అకాడమీ విద్యార్థులు, రామప్ప అకాడమీ విద్యార్థులందరికీ ఈరోజు రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో మనం ఇక్కడ ఒక బ్లడ్ డొనేషన్ క్యాంపుని నిర్వహించడం జరిగింది. సో దీనిలో రెడ్ క్రాస్ సొసైటీ వారికి సంబంధించిన పాలక మండలి ప్రెసిడెంట్ విజయ్ చంద్ర రెడ్డి గారు అండ్ వైస్ ప్రెసిడెంట్ పెద్ది వెంకటనారాయణ గౌడ్ గారు అండ్ మిగతా పాలక వర్గ మెంబర్స్ అండ్ దీనికి సంబంధించిన స్టాఫ్, మోటివేటర్ శ్రీనివాస్ గారు, డాక్టర్ గారు, వీరందరి సమక్షంలో ఈరోజు మనకి దాదాపు 30 మంది విద్యార్థులు బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. ఈ క్యాంప్కి ముఖ్యంగా ఏంటంటే రీసెంట్గా డిగ్రీలు కంప్లీట్ చేసి వారు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యంతో వచ్చిన పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి, బ్యాంక్ కి సంబంధించి, ఎస్ఎస్సి, ఆర్ఆర్బికి సంబంధించిన వివిధ కోచింగ్ల కోసం వచ్చిన విద్యార్థులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా కూడా ఎంతో ఎంకరేజ్ అయ్యి స్వతహాగా స్వచ్ఛందంగా వారికే వాళ్ళు బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. సో రక్తదానం అనేది నిజానికి మేము ఇన్ని రోజులు రక్తదానం ఒక ప్రాణాన్ని కాపాడుతుంది అనుకున్నాం. కానీ మన చైర్మన్ డాక్టర్ విజయ్ చంద్ర రెడ్డి గారు చెప్పిన సందేశంలో ఒక యూనిట్ రక్తము 3 ప్రాణాలు నిలబెట్టచ్చు అనే విషయాన్ని కనుక్కున్నాము. విద్యార్థులందరూ కూడా తేరుకొని ఇంకా కొందరు కూడా మోటివేట్ అయ్యి ఇస్తామని చెప్పారు. నెక్స్ట్ కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ మేము క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. పోయిన సంవత్సరం జనవరి 29కి, ఈ సంవత్సరం జనవరి 31న నిర్వహించారు.